హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఎవరికి ఎలా అంటే అసలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా బ్లౌజ్ కట్ చేసుకునే విధంగా చాలా క్లారిటీగా చెప్తాను. ఇది ప్లస్ చాలా పెద్ద ఏజ్ వాళ్ళ బ్లౌజ్ అండి. పెద్ద ఏజ్ వాళ్ళ బ్లౌజ్ కటింగ్లో మనకి అన్నీ పర్ఫెక్ట్గా అర్థమైపోతాయి. ఎందుకంటే మన చిన్న ఏజ్ వాళ్ళకన్నా పెద్ద ఏజ్ వాళ్ళయ్యే కొంచెం హార్డ్ అనమాట. కాబట్టి వాళ్ళ పెద్ద ఏజ్ వాళ్ళది బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ వచ్చిందంటే అన్ని టిక్స్ తెలిసిపోయినట్టే. సో ఎక్కడ మిస్ చేయకుండా కటింగ్ వీడియో అనేది చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే వేస్టేజ్కి ఒక లైన్ గీసుకున్నాను, తర్వాత 1 ఇంచ్కి ఒక లైన్ గీసుకున్నాను. వేస్టేజ్కి ఒక లైన్, 1 ఇంచ్ పైకి ఖర్చులకి ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు చూడండి, టేప్ కొలత అయితే వద్దు ఫ్రెండ్స్, అందుకనే క్లారిటీగా చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ చివరి కుట్టుకి ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ నడుం లూజ్ అనేది ఎంత ఉందో పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది అనమాట. ఇలా చూడండి, నీట్గా బ్లౌజ్ని ఇలా సర్దుకోండి. ఇలా సర్దుకొని నడుం లూజు ఇప్పుడు ఎక్కడికుందో పర్ఫెక్ట్గా చూసుకోండి. మనకి నడుం లూజ్ ఎక్కడికుందో ఇలా పట్టుకొని పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇది చూడండి, నాకు ఇక్కడికి వచ్చింది నడుం లూజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నెక్ హైట్, మెడ ఎంత ఉందో చూడడానికి ఇలా పెట్టేశాను. ఇలా కొంచెం పైకి ఖర్చులతో కలిపి కొంచెం పైకి 1/2 ఇంచు మందం పైకి మార్క్ చేసుకున్నాను. అది ఖర్చులతో కలిపి అనమాట. ఇప్పుడు మనకి నడుం లూజ్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్కి శాంపిల్గా ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. నేను కరెక్ట్గా స్టిచ్చింగ్ ఎక్కడుందో అక్కడికి పెడుతున్నాను. తర్వాత నేను కొలత చూసుకొని దాన్ని ఏమంటారు 1/2 ఇంచు పైకి ఖర్చులకి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్ లైన్ చూసుకున్నాం కదా మనం. ఇలా నీట్గా సర్దుకొని షోల్డర్ హైట్ అంటే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు అన్నమాట. ఇలా చూడండి, ఇలా పెట్టేసేసి నీట్గా సర్దినట్టు చేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటే షోల్డర్ హైట్ ఇక్కడికి, నెక్ లెంత్ ఇక్కడికి, చూసారు కదా, నెక్ లెంత్ ఇక్కడికి, ఇది వచ్చేసి షోల్డర్, ఫ్రీ షోల్డర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టి ఏమేమి తీసుకున్నాం మళ్ళీ చెప్తా చూడండి. నడుం లూజ్ తీసుకున్నాను, నెక్ హైట్ తీసుకున్నాను, ఆర్మ్ రౌండ్ ఎంతో తీసుకున్నాను, హైట్ ఇది బ్లౌజ్ హైట్ తీసుకున్నాను, ఈ నెక్ విడ్త్ ఎంతో తీసుకున్నాను, షోల్డర్ లెంత్ ఎంతో తీసుకున్నాను. పనిలో పని మీరు ఇది కూడా ఒక మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఎంత అనేది తెలిసిపోద్ది. అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ ఎంత ఉందో కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టుకొని ఏమేమి తీసుకోవాలో అవి తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ తీసేయచ్చు. మనం బ్లౌజ్ తీసేసేసి ఇప్పుడు హైట్కి మనం ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూడడానికి. ఆ హైట్కి తగ్గట్టు ఎల్ స్కేల్ హెల్ప్తో ఇప్పుడైతే ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్గా పాయింట్ వైజ్గా ఒక లైన్ గీసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో చూస్తున్నాను, 2 ఇంచెస్ వచ్చింది నాకు. ఇక్కడ 2 ఇంచెస్ మీద 2 పాయింట్స్కి నెక్ వచ్చేసింది. షోల్డర్ ఎంత వచ్చిందో చూస్తున్నాను, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూస్తున్నాను, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 వచ్చింది. ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ వచ్చింది నాకు. ఖర్చులతో కలిపి 6 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ డాట్స్ కోసం పాయింట్ చేసుకుంటున్నాను, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టాను అన్నమాట. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.2 లైన్స్ అనమాట. 5.2 కాబట్టి 5.2 అదే 5.2 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సెంటర్ పాయింట్ చేసుకుంటే ఆర్మ్ రౌండ్ చంక డౌన్ అనేది గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, మనకి ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ అంటే ఇందాక ఓన్లీ స్టిచ్కి దగ్గరికే పెట్టాను కదా, ఖర్చులకి పెట్టలే కాబట్టి కొంచెం పైకి గీసుకున్నా.
5.7 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 2 పాయింట్స్ మనం ఖర్చులకి తీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇందాక ఖర్చులకి పెట్టకుండా డైరెక్ట్ పాయింట్ చేశాను నేను. అందుకనేసి ఇప్పుడు ఖర్చులతో కలిపి కొంచెం పైకి పెట్టాలన్నమాట. ఖర్చులకి పెట్టలే కదా ఇందాక, ఇప్పుడు ఖర్చులకి కలిపి పెడదాం. ఓకేనా? ఇప్పుడు చంక డౌన్ అనేది వచ్చేసింది మనకి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది కదా, 2.2 ఇంచెస్. వీళ్ళు కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళు డీప్ నెక్ తొడగడానికి ఇష్టపడరు. అందుకనేసి వీళ్ళ నెక్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గీయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు మనం ఎలా పడితే అలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇట్లా గీసామనుకోండి, వాళ్ళకి నచ్చదు నెక్స్. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే గీయాలని చెప్పేసి చెప్తారు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్కేల్తో కింద కొంచెం పెద్దగా, పైన కొంచెం ఇట్లా అలా పెట్టొద్దు. ఇలా చూడండి, నేను ఇలా సర్కిల్ తీసేసుకున్నాను అన్నమాట. రౌండ్ నెక్. మ్యాక్సిమం ఇక్కడ దాకా స్ట్రైట్గానే వస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి రౌండ్ కరువు తిరిగింది. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే పైన 2 ఉంటే కింద 2.5 తీసుకొని రౌండ్గా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేస్తే వీళ్ళకి నచ్చదు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నడుం లూజ్ ఎన్ని ఇంచులు వచ్చిందో చూద్దాం. 8.5. అదే 8.5 ఇక్కడ పెడదాం. 8.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ అనమాట. 9.5 పెట్టాలి. 9.5, 2 ఇంచెస్ ఖర్చులు. ఈ రెండు కలిసిపోవాలి. ఖర్చులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్ట్రైట్ లైన్ రావాలి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి డీప్ నెక్ కాబట్టి 1.5 దాకా పెట్టుకోవచ్చు చంక రౌండ్. డీప్ నెక్ అయితే 1 ఇంచు, హై నెక్ అయితే 1.5. ఇప్పుడు ఇది మనకి డీప్ నెక్కి సంబంధించింది కాదు కాబట్టి 1.5 అయినా సరిపోతుంది. ఇట్లా ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా గీసిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మీకు యాజ్ ఇట్ ఈస్గా ఎలా అంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అనేది ఎలా చేయాలనేది పర్ఫెక్ట్గా చూపించాను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి డాట్స్కి అనమాట. నడుం లూజ్లో నుంచి ఆఫ్ తీస్తే డాట్స్, నడుంలో నుంచి ఆఫ్ కట్ చేస్తే డాట్స్. ఈ డాట్స్ లైన్ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా పైకి మార్క్ చేసుకుంటే నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా? ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్టింగ్ అనేది ఇలా కటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు డాట్స్కి ఒక పాయింట్. ఇట్లా ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను నేనైతే. నచ్చుంటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి.